హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. నాకైతే కాలేజ్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, బాబు నువ్వు వచ్చి నీ ఫోటో ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చిపోవాలని చెప్పి సార్ అయితే మెసేజ్ చేశాడు. అందుకని నేను నేరుగా కాలేజ్కి అయితే వచ్చేసా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నేనైతే 2 నెలల నుంచి అయితే ఇంటర్న్షిప్ ఉందని కాలేజ్కి అయితే వెళ్ళలేదు. మా సార్ ఎంత మిస్ అయ్యాడు అంటే ఫోటో అడుగుతున్నాడు. అందుకని నేను కాలేజ్కి వచ్చేసా. వీడైతే కనబడుతున్నాడు కదా, వీడే నా డిగ్రీ దోస్త్. అలాగనే మీ ఎవడన్నా ఫ్రెండ్ వస్తే నీ జీవితం మగ్గుడిచిపోతుంది అంటారు చూడు, అందరూ వీడు ఒకడు ఉంటాడు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావు. ఇదైతే మా కాలేజ్. అక్కడైతే మా జూనియర్స్ అయితే మిడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. నేను కాలేజీకి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా క్లర్క్ సార్ అయితే రాలేడు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అక్కడికి వచ్చిన తర్వాత నేనైతే అవాక్ అయిపోయాయి. అలా ఉంటే మా ఇంకో ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. వచ్చాం కదా అని అందరం కలిసి కొద్దిసేపు అలా తిరుగుదామని అనుకుని అలా తిరుగుతుంటే మాకైతే అక్కడ జూనియర్స్ అయితే కనపడ్డారు. ఇక్కడ అబ్బాయిలు ఎక్కున్నారు కానీ అమ్మాయిలు ఒక్కరు కూడా కనపడడం లేదు. దురదృష్టమని చెప్పాలో అదృష్టమని చెప్పాలో తెలియదు కానీ నాకైతే డిగ్రీలోనైతే లవ్వర్లేదు అని చెప్పండి. మన ఫేస్ వాల్యూ అటువంటిది. కానీ ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్స్ మాత్రం అలా కాదు. వీడున్నాడు కదా, వీడైతే నలుగురిని అయితే మెయింటైన్ చేస్తున్నాడు. మంచి ఆటగాడు. వస్తే ఎవరన్నా కలుస్తామో లేదో కానీ మా పీడీ సార్ మాత్రం ఖచ్చితంగా కలుస్తాం. ఈ సార్తోనైతే కొద్దిసేపు మాట్లాడి మా ఫ్రెండ్స్ అంతా ఒక తాను కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టేసి డిగ్రీ లైఫ్ గురించి అడిగితే నేను చెప్పే ఒక్క మాట, ఆ ఊపిరి తీసుకొని వదిలే లోపల సెమిస్టర్ అయిపోయేది. కళ్ళు మూసి తెరిచే లోపల ఏదో ఒక ఎగ్జామ్ వచ్చి పడేది. నా లవడా బాయ్